హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. స్టార్ట్ చేసే ముందు ఒక్క మాట, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ August 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. October 1st నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఇక మన స్టేట్ విషయానికి వస్తే August 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ నీట్ స్టేట్ ర్యాంక్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. August 1st వీక్లోనే కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అనౌన్స్ చేసింది. ఈ సంస్థ అనౌన్స్ చేసిన తేదీల్లోనే అన్ని స్టేట్స్ కూడా కౌన్సిలింగ్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే August 2వ తేదీ స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ అవుతున్నాయి. సో రిలీజ్ అయినప్పుడు మీకు కన్ఫామ్గా తెలుస్తుంది కట్ ఆఫ్ ఎంత పెరిగింది అని. ఎలా చెక్ చేసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మీరు ప్రీవియస్ ఇయర్ ఏ కాలేజ్ కట్ ఆఫ్ అన్నా తీసుకోండి, బట్ phase 2 కట్ ఆఫ్నే తీసుకోండి. ఎందుకంటే రిమైనింగ్ పేజెస్లో సీట్స్ చాలా తక్కువగా ఫిల్ అవుతాయి. సో అలా ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకుందాం. ఈ కాలేజ్లో బీసీడీ క్యాస్ట్లో 621 మార్క్స్కి 398 స్టేట్ ర్యాంక్ దగ్గర phase 2లో సీట్ ఆగిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కదా, ఇప్పుడు August 2nd రిలీజ్ చేసే స్టేట్ ర్యాంక్ లిస్ట్లో 398 స్టేట్ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చెక్ చేయండి. 398 స్టేట్ ర్యాంకు 662 మార్క్స్ వచ్చి ఉంటే ఒక 41 మార్క్స్ పెరిగినట్లు కట్ ఆఫ్. అంటే మీకు ఈ కాలేజ్లో సీట్ రావాలంటే 662 మార్క్స్ ఉండాలి, 621 కాదు అని. ఇలా మీరు అన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్ కూడా ఈ ఇయర్ లిస్టుతో కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా కట్ ఆఫ్ ఎంత పెరిగింది అనేది తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఆ ర్యాంక్కి సీట్ వచ్చింది, ఈ ఇయర్కి కూడా ఆ ర్యాంక్కి సీట్ వస్తుందా అంటే ఆల్మోస్ట్ అలాగే వస్తుందండి. కొన్ని ర్యాంక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ కాదు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ పెరిగినా, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చినా స్టేట్లో ఉండేది కొన్ని సీట్లే కదండి, ఒక 5,000 to 6,000 కదా. సో స్టేట్ ర్యాంక్లో అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీరు ఇలా చెక్ చేసుకోండి, మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అందరికీ ఇంకో డౌట్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ ఒకే తూరి జరుగుతుందా అని. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సార్. ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ ఎప్పుడు పడింది? నాకు తెలిసి July 29th అనుకుంటా. ఇప్పుడు మనకు స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? August 2nd. ఒకే రోజు కాదు కదా. నోట్ దిస్ పాయింట్ అండి. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఒక 3 months పట్టుద్ది. అప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ముందు అవ్వాలి, స్టేట్ కౌన్సిలింగ్ తర్వాత అంటే ఒక 6 months అయిపోవు చెప్పు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్గా నేను ఏమంటున్నానంటే, ఆల్ ఇండియా నోటిఫికేషన్ 29th రిలీజ్ చేశారు, మనకు August 2nd స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇలా ప్రతి రౌండ్కి కూడా ఒక 3 or 4 days డిఫరెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి. ఒకవేళ ఇలా జరగకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే అది కూడా చెప్తా. అప్పుడు స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు ఒకే డేట్లో నువ్వు స్టేట్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. స్టూడెంట్ 2 కౌన్సిలింగ్స్కి వెబ్ ఆప్షన్స్ పెడతాడు, టాపర్ కాబట్టి 2 చోట్ల సీట్ వస్తుంది, కానీ ఏదో ఒక కౌన్సిలింగ్ ద్వారా ఒక కాలేజ్లో సీట్ తీసుకుంటాడు. వద్దనుకున్న కాలేజ్లోని సీట్ని నెక్స్ట్ రౌండ్లో ఫిల్ చేస్తారు. సో ఇలా ఎక్కువ మంది సీట్స్ తీసుకొని మళ్ళీ వదిలేసుకొని ఇంకో చోట సీట్ తీసుకుంటారు. దీనివల్ల స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ మార్క్స్కి phase 1లో సీట్స్ ఫిల్ అయిపోతే మనకెక్కడ వస్తాయని టెన్షన్ పడతారు. అసలే మన ఏపీలో సీట్లు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. ఇలా జరిగితే ఇంకా టెన్షన్ కూడా ఎక్కువైతుంది. అయితే ఆల్ ఇండియా phase 1 కౌన్సిలింగ్కి స్టేట్ phase 1 కౌన్సిలింగ్కి ఒక 3 days డిఫరెన్స్ ఉన్న స్టూడెంట్కి ఫస్ట్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది కాబట్టి ఇక్కడ సీట్ తీసుకోడు. అప్పుడు స్టేట్ కౌన్సిలింగ్లో ఎక్కువ మందికి ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ phase 1 కౌన్సిలింగ్కి 3 days అంటే ఆ కౌన్సిలింగ్ అలాట్మెంట్ లిస్ట్ డేట్ని చెప్తున్నా. అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయితేనే కదా తను స్టేట్ కౌన్సిలింగ్లో సీట్ తీసుకోడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, సేమ్ డేట్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, లేదా డిఫరెంట్ డేట్స్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అని నేను 2 waysలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో విషయం అండి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక ప్రతి చిన్న అప్డేట్ని కూడా వీడియో చేసి చెప్పడానికి వీలు కాదు. కౌన్సిలింగ్ అప్పుడు మీరు అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూనే ఉండాలి, ఏ అప్డేట్ని మిస్ అవ్వకూడదు. ఒకవేళ మీరు మిస్ అయితే సీట్ మిస్ చేసుకున్నట్లే. సో ఇలా మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు ఈజీగా పీడిఎఫ్ని చెక్ చేసుకోవచ్చు. ఇక అయిపోయింది సార్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తేనే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.